తప్పు ధోరణి ఆయన తీసుకొని మరి ఒక ఐటీ శాఖని నిర్వహించిన వ్యక్తి, అమెరికా పోయినటువంటి వ్యక్తి ఈ విధంగా చెప్పడం అన్యాయము. అది పర్టికులర్ గా కొడంగల్ మీద పడడం మరి ఎందుకో అఫసోస్ అనిపిస్తుంది. మరి కేటీఆర్ గారికి మరి మతి భ్రమించిందా, మరి చెల్లెళ్ళు మరి ఏదో ఢిల్లీలో పోయి చేసేసి, మరి అందరికి తెలిసిన విషయమే జైల్లో ఉన్నది. కేసీఆర్ గారు ఏమో ఫామ్ హౌస్ లోనే ఉన్నారు. ఈయనకి ఏదో తోచి హరీష్ రావు గారు ఏదో మాట్లాడుతూ ఉన్నారు, ఈయన తనకు వచ్చి తను మాట్లాడుతూ ఉన్నాడు. దయచేసి మీరు ప్రజలకు చెప్తా ఉన్నాను నేను, మీరు ఎవ్వరూ ఈ అసత్యపు మాటలు నమ్మకండి. రేవంత్ రెడ్డి గారు మళ్ళీ ప్రతి క్లస్టర్ కూడా ఏవోలని అరేంజ్ చేశారు. ఇక్కడైతే ఆధార్ కార్డు తప్పు, లేకపోతే రేషన్ కార్డు ఏదో తప్పు, ఆ పేరు తప్పు వల్ల కొంతమందికి రాలేకపోయినాయి. తర్వాత 2 లక్షల పైన ఉన్న వాళ్ళకు కూడా అది క్లియర్ గా మన దీంట్లోనే ఉంది, మనకి ఇచ్చిన గైడ్ లైన్స్ లోనే ఉంది. సో దాని ప్రకారంగా అది మీరు కట్టండి, మాఫ్ చేస్తా అని చెప్పారు సార్ ముఖ్యమంత్రి గారు, అప్పుడే చెప్పారు. సో కొంత వీలు కాలేదు, కట్టలేరు. అది కూడా మళ్ళీ డెసిషన్ తీసుకుంటా ఉన్నారు, కట్టరా అనేది కూడా. తప్పకుండా అందరికి కూడా బెనిఫిషియర్స్ అందరికి కూడా రేవంత్ రెడ్డి గారు తప్పకుండా 2 లక్షల రుణమాఫీ చేసేంత వరకు ఆయన నిద్రపోరు. ప్రతి గ్యారంటీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరకు ఇచ్చిన గ్యారంటీలు అన్ని కూడా తీర్చేంత వరకు తప్పకుండా ఆయన దాదాపుగా నాకు తెలిసి 16 గంటలు ఆయన పనిచేస్తా ఉన్నాడు. ఆఫీసర్లను కూడా నిద్రపోనిస్తలేడు. ప్రతి ఆఫీసర్ కూడా, చిన్న లెవెల్ ఆఫీసర్ కూడా తను పర్టికులర్ గా ఫోన్లు చేసి మీరు ఏం చేస్తున్నారు, మీకు ఏమైనా ఇబ్బంది ఉందా అని కూడా మన కొడంగల్కి అయితే ప్రత్యేకంగా అధికారినే పెట్టిండు. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ మాయమాటలు ఎవరెవరో చెప్తే కేటీఆర్ ఏదో మోసపోకండి. మొన్న కూడా అదే విధంగా ఫార్మసిటీ ఏదో మనం డెవలప్ చేస్తామంటే ఆయన మాటలు విని మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి గారు ధర్నా చేసిర్రు. సో ఎందుకు అంటే డెవలప్ కావద్దంట ఆయనలాగా ఆయన మోసం చేసి ఆ పార్క్ వేసి 50 లక్షలు అదేది మల్టీ లెవెల్ మార్కెట్ అని చెప్పేసి ఆడకొట్టున్నారా, ఈ విధంగా తినాలనా? ఆ రోడ్ల మీద ఏదో కుండీలు పెట్టేసి ఒక 50 లక్షలు ఈ విధంగా ఆయనకు మరి తింటే బాగుంటుందేమో మరి. సో ఇవన్నీ తప్పుడు ప్రచారాలు బానండి కేటీఆర్ గారు. మీరు ఏదో చేద్దామనుకుంటున్నారు కానీ అది సాధ్యం కాని పని. నేను మా ప్రజలకు ఒకటి కోరుకుంటున్నా, ఎవ్వరి మాటలు వినకండి. తప్పకుండా ప్రతి ఒక్కరికి కూడా గంటాపదంగా చెప్తున్నాను నేను, రుణమాఫీ జరుగుతుంది. మేమందరం కూడా అండగా ఉంటాము. ఏమైనా తప్పులుంటే బ్యాంక్ వాళ్ళతోటి ఏ వాళ్ళతోటి మాట్లాడి ప్రతి ఒక్కరికి మాఫీ అయ్యే వరకు మేము కూడా తోడుంటాము.